దేశానికి వచ్చారు. కేవలం మొట్టమొదటిగా ఆరాధన కార్యక్రమం ప్రవేశించిన తర్వాత మొట్టమొదటి ఆరాధన కార్యక్రమం అందరూ కూడా వెళ్ళి అక్కడ యోగ సభ జరపాలని చెప్పేసి ఆలోచనతో ఎంతో దూరాల నుంచి మన నాయకులు పెద్దలు ప్రియులు అందరూ కూడా ఉన్నారు. కనుక వారిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఆరాధన కార్యక్రమం. మరి ఈ సమయంలో పాస్టర్ ఎస్ సామీర్ గారు చాలా మందికి తెలుసు, పెద్దవారికి, మరి చిన్నవారికి తెలియకపోవచ్చు. ఎందుచేతంటే చిన్నప్పుడే మరి అందరూ కూడా ఆయా దేశాలకు చదువులకు వెళ్ళిపోయారు. ఈయన ఎవరంటే సౌరదాసి దేవరాజు గారు. ఇంకా ముందుకైతే సౌరదాసి చెప్పి కృష్ణ గారు, ఆయన యొక్క పెద్ద కుమారుడు భీమరాజు గారు కుమారుడు సామీర్ రాజు. ఆయన ఇక్కడ మనాపుల్లోనే మనబడిలోనే చదువుకున్నాడు. ఆయనతో పాటు నేలపూడి మోజస్ ప్రసాద్ మన బాను అంటారు, తర్వాత పాత రాజీవరావు, వీరందరూ కూడా మన స్కూల్లోనే చదివారు. మా తర్వాత వేళ, మా జనరేషన్ తర్వాత వేళ అన్నమాట. అయితే ఆ తర్వాత ఇక్కడ నుండి నర్సాపూర్ పాఠశాలకి వెళ్ళడం జరిగింది. అక్కడ ఇంటర్మీడియట్ వరకు చదివి తర్వాత స్పైసర్ కాలేజీకి వెళ్ళి స్పైసర్ కళాశాలలో మరి ఆయన పట్టభద్రులయ్యారు. రిలీజియన్ మాస్టర్గా ఆయన అక్కడ ట్రైనింగ్ పొందారు. ఇప్పుడు ఆయన ఆర్డైన్ మినిస్టర్ గారు, అంటే అభిషేకించబడినటువంటి వ్యక్తి. ఆయన చాలా సెక్షన్స్లో ప్రెసిడెంట్గా పనిచేశారు. హైదరాబాద్ సెక్షన్ ప్రెసిడెంట్గా పనిచేశారు. తర్వాత కడప సెక్షన్ కూడా ప్రెసిడెంట్గా పనిచేశారు. ప్రస్తుతం విజయనగరం సెక్షన్కి ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఉన్నారు. కనుక ఆయన అందరికీ తెలిసిన వ్యక్తి, దైవ సేవకుడు, దేవునికి చాలా దగ్గరగా ఉంటాడు. ప్రతి విషయంలో కూడా ముందుకొచ్చి మరి చాలాసార్లు మాతోటి దేవుడి గురించి మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు చెప్పనంటే మేమందరం కూడా ఇక్కడ ట్రైనింగ్ పొందాము, ఇటువంటి సంఘాల నుంచి వచ్చాం కాబట్టి నాకు చాలా గర్వంగా ఉంది. ఈ సమయంలో మాస్టర్ సామీర్ గారు మనకి వేదవాక్యం అందిస్తారు. చక్కటి కురుపరులు పరిచయపరులు పలికిన చంద్రబాబు గారికి నా హృదయపూర్వకండి. మరొకసారి మా స్వగ్రామములకు మరి ముఖ్యంగా సంఘములకు వచ్చి ఈ విధంగా వాక్యం పాల్పంచుకోవడానికి చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు కొన్ని సంవత్సరాలకు వచ్చినప్పుడు చంద్రబాబు గారిని కొందరిని చూశాను. ఎందుకంటే పూర్వీకులు వారేనండి. చిన్నవాడు నేత అందాజు, ఎందుకంటే మా పిల్లలు నిండుకోడు కాబట్టి వాడు కొంచెం మాకు బాగుంటుంది. ఏది ఏమనుకని చిత్తమ్మ గారి కుమార్తెను చూడడం చాలా సంతోషంగా ఉంటుంది. చంద్రబాబు ఏమనుకోతుంది, ఎవరన్నా పడకపోతే విమలాలు తెలిసాను ఎక్కడ పంచుకోవచ్చు. విమలాక థ్యాంక్ యూ సో మచ్. సో నైస్ టు సీ యు ఆల్. పర్లా థ్యాంక్స్. ఈ ఉదయకాల సమయంలో ఒక 5 నిమిషాల ముందు 12 గంటలకి ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క వాక్యాన్ని అందించవలసిందిగా పాస్టర్ గారు ఫోన్ చేసి చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే స్వగ్రామంలో సొంత చర్చలో తెలియక వాక్యము, అది కూడాను 104 సంవత్సరాల తరువాత ప్రసంగం చేసే వ్యక్తి నేనే మొదలుండండి. 100 సంవత్సరాల పండుగ జరిగిన తర్వాత ప్రసంగం చేయడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడనుకొని వెంటనే ఒప్పుకున్నాను. దూరమైనప్పటికీ విజయనగరం 256 కిలోమీటర్లు. చాలా సంతోషం, నేను వస్తాను మాస్టర్ గారు చెప్పాను. మాస్టర్ గారు థ్యాంక్ యూ ఫర్ దిస్ ప్రివిలేజ్. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్రెండ్స్. వాక్యం చెప్పాలంటే సంతోషంగా ఉంది, కానీ కొంచెం భయంగా ఉంది. కారణం ఏంటంటే చిన్నప్పుడు ఇక్కడే తిరిగాను. ఇందాక వెళ్ళేసరికి అక్కడ చిన్నపిల్లల సభ కూడా జరుగుతుంది. అక్కడే కూర్చున్నాము. రూప నక్క సుభాకరావు గారి కుమార్తె నా ఫస్ట్ సేవ స్కూల్ టీచర్ అండి. మిషనరీ ఆ పాట నేర్పించింది, కానీ దాని అర్థం ఏంటో నాకు తెలియదు. కానీ మొన్న సెంటర్లోకి వచ్చినప్పుడు నెంబర్ వేసుకున్నాను. నాకు ఇచ్చిన యాసం ఏంటంటే ఐఎమ్ మిషనరీ ఫార్మర్, పొలంలో పనిచేసుకోండి అని నాకు ఇచ్చారు. గ్రేసు నా క్లాస్మేటే, మరి కొత్త లేక ఉంటుంది అనుకుంటా. ఐఎమ్ నర్సు, ఇలాగ మా అందరికి కూడా ఇచ్చి ఇక్కడ తర్వాత సభలో కూడా పాస్టర్ గారు మీరు మళ్ళీ మొదలు పెట్టాలి.
చిల్డ్రన్స్ యాప్స్ అయిపోయి అన్ని ముచ్చట టైం కట్టి మనకండి కట్టి అక్కడ నేర్చుకున్న వాటి ఇక్కడ చెప్పాలి. టీచర్ నా నోరు తెరపక్కించే చిన్నది ఏమన్నా అంటే 10 మంది శుద్ధులు లేని మిగిలిన కొమ్మండుగురు ఎక్కడ నాకు ఎప్పుడు కూడా రూప టీచర్ కానీ ఇంకెవరైనా కానీ చిన్న ఇచ్చారు. ఆది ఎందు దేవుడు ఆకాశములను సృష్టించాడు. చిన్నప్పుడు నేర్చుకున్నాయి ఈ రూప నా కాదని నాకు లేదు కలగదు. చిన్న ఇచ్చేవాడండి, ఎందుకంటే గుర్తుంటుంది కదా, మర్చిపోయేవాడిని. ముందు లేదు గురించి ఇచ్చేవాడు. మీ పిల్లలు వాళ్ళు నేర్పించండి. తర్వాత దశభావం గురించి చెప్పానండి. చంద్రబాబు గారు మా నాన్నగారు తాపి వేస్తే 36 రూపాయల కూలి, 33 రూపాయల కూలి. వేసవకాలం సేవలకు వచ్చినప్పుడు ఆయనతో పాటు వెళ్ళేవాడిని. నాకు 6 రూపాయలు అడుసు మోసినందుకు 6 రూపాయల కూలి. మా ఇద్దరికి కలిపి 25 రూపాయలు ప్రతి వారం కూడా మా నాన్నగారు ఇచ్చేవాడు. దశభావం ఇచ్చేవాడు. పేరు కవర్లో రాసి నన్ను ఇక్కడ ముందుగా పెట్టుకునేవాడు. మాస్టర్ గారు నా నుంచి ప్రారంభం చేస్తారు. మీరు కూడా దశభాగం ఉండి చదవాలని చెప్పాడు. దేవుడు మనలో దీవిస్తాడు. ఎందుకంటే నా చిన్నప్పుడు బాగా గొప్పంతో వస్తుంటే గుర్తుకొచ్చిందండి. ఏం గుర్తుకొచ్చింది? ముఖ్యంగా 4 చెరువులప్పుడు గొట్టంతా ముఖ్యంగా 9 చెరువు మీద నిలబడి నేను అక్కడ నుండి తర్వాత తప్పు వెళ్ళిపోయాను. నిలబడి సెలవు నడుపుకునేవాడిని. సూరత్లో గ్రేసా దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకసారి అక్కడ 3 సంవత్సరాలు పనిచేసినప్పుడు అక్క చిన్నప్పుడు సెలవు నడుపుకునేవాడిని. అక్కడ పొట్టులోంచి కోడుగు తీసినప్పుడు 2-3 రోజులు మా ఇంట్లో కోడుగు కూరక్క మా నాయనమ్మ ఆ సెలవుడి తెలగొండి కదా ఏమంటారు సెలవు అంటే పేదరికం. ఏం చేసుకోవడం అంటే మా ఆయన ఏం చేసిందంటే ఆ తెల్లదాంట్లో నీళ్లు పోసి బాగా కలిపేసి పట్లు వేసింది. 2-3 రోజులు తినేవాడు. అంటే మర్చిపోవద్దు చిన్నప్పుడు ఎలా ఉన్నాం అంటే ఇప్పుడంటే ఇప్పుడున్న జనరేషన్కి అంతా కూడా కొంచెం కంచాల్లోనే పుట్టారు, స్టీల్ ప్లేట్లోనే పుట్టారు. మా రోజుల్లో మేము మట్టి ప్లేట్లో కూడా పుట్టుకున్నాం. కాబట్టి దశమ ఇవ్వండి, దేవుడు మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకొస్తారు. ఓకే, ఆ రోజు నేను చెప్పినప్పుడు రే సామెత నువ్వే కదా గ్రేసాక రే సామెత నువ్వే కదా నేను యేసుగాడు కూడా ఓకే సార్. రే సామెత నువ్వే కదా ఆ రోజుల్లో నేను యేసుగాడు కూడా 9 చెరువు పట్టుకుని నిలబడి సెలవు పెట్టుకున్నావా చూసారండి. నేనైతే అడుక్కోవడానికి సిగ్గు నాకు ఊళ్ళు తప్పగిందంట కదా ఆ తప్పగి పట్టుకొని వెళ్ళిపోయేవాడు అంటే అమ్మ ఊరు పెట్టండి. ఈరోజు ఇచ్చేవాడుగా పెట్టాడు చేశాను దేవుడు. ఈరోజు సామ్యం రాజు అంటే ఇది నా 10వ సంవత్సరం ప్రెసిడెంట్ గారు. దానికన్నా ముందు ఎక్కడెక్కడ పనిచేసి సెక్రటరీగా ఏదైనా చోట పనిచేస్తాను, బైబిల్ సెంటర్లో పనిచేస్తానండి. ప్రతి నా స్టూడెంట్స్కే కానీ నా పాస్టర్స్కే కానీ ఏదో ఒకటి ఇస్తానే ఉంటానండి. ఈ సంవత్సరం పోయిన సంవత్సరం 103 బోర్వెల్స్ కలుపుతాం. ఈ సంవత్సరం 89 బోర్వెల్లు 13 చర్చలు పెట్టారండి. దేవుడు మనం ఇచ్చేవాళ్ళే చేస్తారు కానీ దశమం ఇవ్వడం ద్వారా ఇలా పెట్టండి చేయాలి. కాబట్టి నేను దీవించబడ్డాను, మీరు దీవించబడాలంటే దశభాగం ఇవ్వండి. సర్వసాధారణంగా మనం దశభాగం నుంచి ఒక వాక్యం చదువుతాం. ఏ వాక్యం చదువుతామండి? అమ్మ నా చెవుడు మొన్నటి 3:10 ఇంకా తర్వాత చదవం నగజం 11వ వచ్చి చూడండి ఒకసారి. మళ్ళీ అంటే ఇవ్వడం గురించి వచ్చే దీవులు చెప్పానండి. మా తమ్ముడు బెంగళూరు నుంచి ఫోన్ చేశాడండి. ఎవడో షరత్ అని సోమవారం సమాచారం కర్ణాటక కొడుకు మా తమ్ముడు అండి ఫోన్ చేసి అన్నా పోయిన వారం నేను 20,000 చిల్లర దశభాగం ఇస్తాను, వీలైతే ఆ దశభాగం ఫోటో తీసి పంపించానని చెప్పానండి. చెప్తున్నానండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మా తమ్ముడు పాస్టర్ గారు కొడుకు కాదు, ఎక్కడో బయట పని చేసుకుంటున్నాడు, నర్సింగ్ కాలేజ్ పని చేసుకుంటున్నాడు. కానీ ఆ దశభాగం ఇవ్వడం అంటే ఏంటో ఆయన గ్రహించాడు. ఎక్కడి నుంచి గ్రహించాడు? వాళ్ళ మమ్మీ డాడీ నుంచి గ్రహించాడు. కాబట్టి దశభాగం వేశాడండి. పోయిన సెంటినరీ 100 సంవత్సరాల పండుగ. చదువమ్మా 3:11 చదువు. చూడండమ్మా, ఈ వాక్యం ఉండండి. కేవలం ఆకాశం పోకడం నింపి పట్టజాలకు విస్తారమైన దీవులు ఇవ్వడమే కాదండి. 11వ వచనం
చూడండి, మీ పంటలు తినివేయ పురుగును నేను గర్దించను. ఏం గర్దిస్తానండి? మీ పంటలు తినివేయ పురుగు నేను గర్దిస్తానండి. ఏ పంటది? పంట అంటే ఏంటి? మా సోదరు, పంట అంటే ఏంటండి అమ్మా?